గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. మరి మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ లో ఈరోజు ఒక మంచి టాపిక్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మా. సో ఆ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి, క్షేమదాయకంగా ఎలా తగ్గించుకోవాలి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా తగ్గించుకోవాలి, మంచి ఆహార పదార్థాలు, పోషకభరితమైన ఆహార పదార్థాలు తీసుకుంటే ఎలా తగ్గించుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల మనం అధికంగా పెరిగినటువంటి వెయిట్ నుంచి బయటపడవచ్చు, అంత సైంటిఫిక్గా మనం తెలుసుకోవడం కూడా జరిగిందమ్మా. సో ఈ వీడియోలో కూడా వాటికి సంబంధించినటువంటి ప్రస్తావించి మరి జనాలకు ఈ రోజుల్లో కావాల్సింది ఏంటంటేమా, అవన్నీ మాకెందుకు సార్, మాకు టిప్ చెప్పండి, ఆ టిప్ వాడాలి, మాకు బాగా కావాలి. సో చాలా మంది అది ఉంటుంది కాబట్టి ముందు ఆ టిప్ చెప్తానమ్మా, తర్వాత సమయాన్ని పట్టేసి ఇంకా వాళ్ళకు ఉపయోగపడే అంశాలు కూడా చెప్తానమ్మా. ఓకే సార్. దీనికి ఈ కరక్కాయ పెచ్చర యొక్క చూర్ణము 100 గ్రాములు కావాలమ్మా. సో గత కొన్ని వీడియోలు కూడా కరక్కాయ పెచ్చర చూర్ణాన్ని గురించి కూడా నేను ప్రస్తావించడం జరిగింది. సో మార్కెట్లో దొరుకుతుంది కరక్కాయ పెచ్చర యొక్క చూర్ణము, ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణాలు. అట్లాగిన మంచిది దొరకకపోతే ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలమ్మా. ఎందుకు చెప్తానంటే మా, ఇంత స్ట్రెస్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఈ మధ్యలో ఆయుర్వేద ఔషధాలకి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. సో ఈ డిమాండ్ పెరిగిపోయినప్పుడు ఈ యొక్క వ్యాపార పరంగా కూడా మరి డిమాండ్ బాగా పెరిగిపోవడం చేత కొంతమంది కొన్ని అక్రమాలకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అంటే అందరం చెప్పడానికి లేదు కానీ కొంతమంది. సో మనకు మంచి చెడు కనుక్కోవడం కూడా కష్టం ఉంది. నిజంగా చెప్పాలంటే మా, కరక్కాయలు వాడుకోవాలంటే అది ఏ పద్ధతిలో కానివ్వండి, ఒక వెయిట్ కానివ్వండి, తర్వాత కొలెస్ట్రాల్ తగ్గడానికి కానివ్వండి, తర్వాత మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి కానివ్వండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గడానికి కానివ్వండి, కరక్కాయలను వాడుకోవాలంటే కరక్కాయ పెచ్చులకే ఆ గుణం ఉంది కానీ లోపల విత్తనాలకు కానీ ఆ విత్తనాలు ఉండే పప్పుకు కానీ గుణం లేదమ్మా. సో సర్వసాధారణంగా కంపెనీలో వాళ్ళు ఎలాగ చేస్తారంటే మా, లారీలు సరుకు తెప్పించేసి మిషన్లో మొత్తం కరక్కాయ పెచ్చులు, లోపల విత్తనము, పప్పు అంతా పౌడర్ చేసి అమ్ముతారమ్మా. సో దానివల్ల ఏమంటే పెచ్చు యొక్క గుణం ఒకటి ఉంటుంది, లోపల పప్పు గుణం వేరుంటుంది, విత్తనం యొక్క గుణం వేరుంటుంది. సో పెచ్చుల యొక్క గుణాన్ని అంతా ఓవర్కమ్ చేసేసి ఈ పని చేయకుండా చేసేటువంటి పరిస్థితి ఈ లోపల ఉన్నటువంటి ఆ విత్తనం కలుగజేస్తున్నామా. సో దీనివల్ల ఆశించినటువంటి ఫలితాలు కలగవు. అందుకే నేను ప్రతి వీడియోలో కరక్కాయ గురించి ప్రస్తావన వచ్చినప్పుడంతా కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణము, కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణము అని చెప్తుంటానమ్మా. మీరు గమనించి ఉంటారు, కరక్కాయల యొక్క చూర్ణం అని చెప్పాను నేను. ఎందుకంటే పెచ్చుల యొక్క గుణం వేరు, లోపల విత్తనాల యొక్క పప్పు యొక్క గుణం వేరమ్మా. కాబట్టి పెచ్చులకే వెయిట్ను తగ్గించేటువంటి గుణం ఉంది. మిగతా ఔషధ గుణాలన్నీ కూడా పెచ్చులకే ఎక్కువ ఉన్నాయమ్మా. సో కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణాన్ని 100 గ్రాములు తీసుకోవాలి. అట్లే పసుపు కొమ్మల యొక్క చూర్ణం, పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్న చూర్ణం మంచిది. అలాంటిది దొరికేట్లయితే తెచ్చుకొని వాడుకోవచ్చు. ఒక 20 గ్రామ్స్ పసుపు చూర్ణం తీసుకోవాలి, 10 గ్రామ్స్ మిరియాల చూర్ణం అమ్మా. కేవలం ఈ 3 పదార్థాలే. కరక్కాయల చూర్ణం 100 గ్రాములు, పసుపు చూర్ణం 20 గ్రాములు, మిరియాల చూర్ణం 10 గ్రాములు. ఈ 3 పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ పౌడర్ రెడీ అయిపోతుందమ్మా. మార్కెట్లో దొరికేటువంటి వేలాది రూపాయల ఈ పౌడర్స్కు ఇది ఏమీ తక్కువ కదమ్మా. సూక్ష్మంలో మోక్షం, అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఔషధాలు చాలా తక్కువకే మనకు ఖరీదుకే దొరుకుతాయి, ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఈజీగా వాడుకోవచ్చు, ఫలితాలు కూడా ఈజీగా వస్తాయమ్మా. ఈ యొక్క ఔషధం ప్రత్యేకత. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పౌడర్నేమో రోజు 2 సార్లు, ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాలు ఆగిన తర్వాత ఒక కప్ ఆఫ్ పల్చటి తాజా మజ్జిగ, ఒక 200 ml తీసుకోవాలమ్మా. అందులో ఒక 1/2 టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ని కలుపుకొని తీసుకోవాలి. పరిస్థితి మరీ ఎక్కువగా ఉండి మరీ ఓవర్ వెయిట్ అంటే మార్బిడ్ ఒబెసిటీ ఇట్లా ఉండేటువంటి వాళ్ళైతే 5 గ్రామ్స్ వరకు వాడుకోవచ్చమ్మా. 1 టీ స్పూన్ వరకు వాడుకుని ఏమవు. సో పరిస్థితిని బట్టి 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు రోజు 2 సార్లు, ఆహారం తర్వాత 200 ml పల్చటి తాజా మజ్జిగ. ప్రేక్షకులు బాగా నిదానంగా అర్థం చేసుకోవాలని చెప్తున్నానమ్మా. మజ్జిగ చిక్కగా ఉండకూడదు, పూర్తి పుల్లటి మజ్జిగ పనికిరావు, ఫ్రెష్గా ఉండాలా, తాజాగా ఉండాలా, పల్చగా ఉండాలి. అటువంటి మజ్జిగలో ఈ యొక్క పౌడర్ కలుపుకొని తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల కూడా క్రమక్రమంగా శరీరంలో ఫ్యాట్ కణాల్లో ఏ భాగంలో ఎక్కువగా ఫ్యాట్ సంచితమైనా
ఆ కొవ్వు కరిగేందుకు ఈ 3 ఔషధాలు చాలా చక్కగా పనిచేస్తాయమ్మా. ఓకే. చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. కరక్కాయలో ఉన్నటువంటి కెఫిన్ కానీ, చెబులిక్ యాసిడ్ కానీ, అరబినో గెలాక్టాన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఫ్యాట్ను కరిగించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా. ఇవన్నీ పరిశోధనల ద్వారా కూడా నిరూపణ కావడం జరిగిందనమాట. ఓకే సార్, మాకు ఇంత పేషెన్సీ లేదు, మేము ఇంట్లో చేసుకోలేము అన్నప్పుడు బయట ఆయుర్వేదిక్ స్టోర్స్ లో ఆల్టర్నేటివ్ ఏమైనా దొరుకుతాయా? మంచి ప్రశ్నమ్మా. నిజంగా చాలా మంది ఇది కూడా అడుగుతుంటారు మనము. సో ఆయుర్వేదం ఔషధాల పరంగా మనం ఆలోచన చేసినట్లయితే ఎక్కువ మంది ఆయుర్వేద వైద్యులు సూచించేటువంటి ఔషధము, ఎక్కువ ప్లేసెస్ లో దొరికేటువంటి ఔషధం ఏదంటే నవక గుగ్గులు. నవక గుగ్గుల? గుగ్గులమ్మా. గుగ్గులు. గుగ్గులు దాని పేరు. నవక గుగ్గులు టాబ్లెట్స్ రూపంలో దొరుకుతాయమ్మా జనరల్ గా. సో ఈ నవక గుగ్గులు అనేటువంటి ఔషధం మాత్రల రూపంలో దొరుకుతుంది కదమ్మా. చిన్నగా ఉన్నదైతే 2 వాడుకోవచ్చమ్మా, పెద్దగా ఉన్నటువంటి మాత్రలు అయితే 1 సరిపోతుంది. ఆ నవక గుగ్గులు అనేటువంటి ఒక ఔషధాన్ని రోజు ఉదయం 1 మాత్ర కానీ 2 మాత్రలు కానీ, ఆహారం తర్వాత రాత్రి పూట కూడా అంతేమ్మా, ఆహారం తర్వాత 1 మాత్ర కానీ 2 మాత్రలు కానీ మింగేసేసి 1 కప్పు తాజా మజ్జిగలో కాస్త శొంఠి పొడమ్మా. ఇదేం ప్రాబ్లం ఉండదు, శొంఠి పొడి కూడా మార్కెట్లో దొరుకుతుంది కదమ్మా, జస్ట్ కలుపుకొని తాగడమే. సో ఆ విధంగా తీసుకోవడం వల్ల కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కరకాయ, పసుపు, మిరియాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకున్న వాడు కూడా ఎంత ప్రయోజనం చేకూరుతుందో అంత అద్భుతంగా అది కూడా పనిచేస్తుందమ్మా. మీరు అన్నట్లు ఓన్గా తయారు చేసుకున్నటువంటి వాళ్ళు చేసుకోగలిగితే చేసుకోవచ్చు, అలా చేసుకునేటువంటి వాళ్ళు అట్లా వాడుకోవచ్చు. లేదు కొంతమందికి ఆతృత ఎక్కువ, తొందరగా తగ్గాలి, నేను ఏదో నెలల్లో నేను చాలా ఫాస్ట్గా తగ్గాలి, ఎంత దానికైనా నేను సిద్ధపడతాను, ఎంత పథ్యమైన ఉంటాను, ఎన్ని రకాలైన ఔషధాలని వాడుకుంటాను, నాకు ఫాస్ట్ రిజల్ట్ కావాలి, మరీ పరిస్థితి నాకు ఇబ్బందికరంగా ఉంది అనేటువంటి వాళ్ళైతే ఈ యొక్క ఔషధాన్ని, అంటే నేను చెప్పినట్లు ఈ గృహ వైద్యంగా తయారు చేసుకోదగ్గ ఔషధాన్ని వాడుకుంటూ ఇట్లా మార్కెట్లో దొరికేటువంటి ఔషధాన్ని కూడా వాడుకోవచ్చు. సో పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి, వ్యాధి యొక్క స్థితిని బట్టి, వాళ్ళకి లభ్యతను బట్టి 2 వాడుకోవచ్చు, 1 వాడుకోవచ్చు. ఓకే. సో ఇంట్లో తయారు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, లేదు స్టోర్స్లో తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. మీరు కనుక ఎక్కువగా వెయిట్ తగ్గాలి అనుకుంటున్నా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే బోలెడు ట్రై చేస్తూ ఉంటారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. మన ఇంట్లో దొరికే అంటే న్యాచురల్గా పండిని యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా యూజ్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.